హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము పవర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాము. చాలామంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేసరికి అమ్మో బంగారం ధర ఫుల్ ఉన్నది, చాలా ఉన్నది, అసలు బంగారంలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాము, ఇట్లా ఆలోచించుతారు. కాకపోతే ఒక్కొక్క చుక్క కలిసి సముద్రం అవుతుంది అన్నట్టుగా మనము చిన్న చిన్నగా గోల్డ్లో కనుక ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినాము అంటే అద్భుతాలు జరుగుతాయి. మరి ఇన్వెస్ట్ ఎందుకు చెయ్యాలి? సేవింగ్స్ మాత్రమే సరిపోవు. సేవింగ్స్ అనేవి మనం ఒక షార్ట్ టర్మ్ కోసం వరకు సేవింగ్స్ చేయగలుగుతాం, కానీ లాంగ్ టర్మ్ గురించి ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్టింగ్ అనేది చెయ్యాలి. ఎందుకు అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఒక వస్తువు కొనుక్కోవాలని చెప్పి మన దగ్గర ఉన్న కొంత డబ్బుని మనము సేవ్ చేస్తాము అని అనుకుందాం. బ్యాంక్లో పెట్టుకోవడం, ఎక్కడ పెట్టుకోవడం, సేవ్ చేసుకున్నాం సేఫ్ సైడ్ అని అనుకుందాం. కానీ ఒక 7 years 10 years తర్వాత ఆ వస్తువు ధర ఏదైతే ఉన్నదో దానికి కొన్నింతలు పెరిగిపోయినప్పుడు ఈరోజు మనం సేవ్ చేసుకున్న ఇదే అమౌంట్తోని ఒక 10 years తర్వాత ఆ వస్తువుని మనం కొనుక్కోలేం. దీన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. సో ఎప్పుడైనా సరే మనం ఎక్కడన్నా కొంత డబ్బుని మనం సేవ్ చేసుకుంటాము అంటే పరాణం అట్లీస్ట్ 10% కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే దగ్గర మాత్రమే మనము మన క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఆ రకంగా కనుక ఆలోచించితే చిన్నగా మనం ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయాలంటే గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, అది మాత్రమే బెస్ట్ ఆప్షన్ అని కాదు, గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు కనుక నా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఫాలో చేస్తున్నట్టు కనుక అయితే కొన్నేళ్ళ నుంచి క్రేజీగా నేను చిన్న స్టెప్స్తోని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన. సో ప్రాక్టికల్గా ఇది నేను చేసి చూసిన కాబట్టి ఒక 7 yearsలో దీని రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతాను. ఓకే, సో నేను 2017 మే నెలలో ఒక నెక్లెస్ తీసుకున్నా. ఓకే, సో ఆ నెక్లెస్ అనేది అబ్సల్యూట్లీ ఇన్వెస్టింగ్ పర్పస్ కోసమే నేను తీసుకున్నా. సో అప్పుడు గోల్డ్ వాల్యూ 22 క్యారెట్ గోల్డ్ వాల్యూ 28,685 సంథింగ్ ఉండే. ఓకే, సో ఆ ఎగ్జాక్ట్ వాల్యూ ఏంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా. ఓకే, సో 28,685 సంథింగ్ ఉండే, ఏది 10 grams గోల్డ్ ప్రైజ్. ఓకే, సో ఆ టైంలో నేను ఈ నెక్లెస్ని 27 grams నెక్లెస్ని నేను 2017 మే నెల 20 రోజు తీసుకున్నా. డేట్ కూడా నాకు బాగా గుర్తు, ఎందుకంటే అప్పుడు మా మరిది పెళ్ళి ఉండే. మా మరిది పెళ్ళికి బంగారం షాపింగ్ చేసే టైంలో నేను అది ఇన్వెస్ట్ చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ రోజున బంగారం ధర ఆల్మోస్ట్ మనకి 22 క్యారెట్ గోల్డ్ ధర ఏదైతే ఉందో 79,000 వరకు కూడా వెళ్ళిపోయింది. ఓకే, సో మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే రఫ్లీ ఆ రోజు ఆ గోల్డ్ 27 grams గోల్డ్ నెక్లెస్ తీసుకున్నప్పుడు దాని ప్రైస్ ఎంత అంటే 28,685 రూపీస్ సంథింగ్ బట్టి 29,000 అనుకుందాం రౌండ్ అప్ చేసి. ఓకే, సో 27 గ్రామ్స్కి నాకు 78,300 పడింది, ప్లస్ 16% మేకింగ్ ఛార్జెస్ కూడా పడినాయి. ఓకే, సో వాటి ప్రకారంగా 90,828 రూపీస్ నేను ఆ రోజు, సరే 91,000 అనుకుందాం, 91,000 రూపీస్ నేను ఆ నెక్లెస్కి ఆ రోజు మేకింగ్ ఛార్జెస్తో సహా కలిపి 916 గోల్డ్ని నేను 2017 మే 20th రోజు ఇన్వెస్ట్ చేసుకున్నా 27 గ్రామ్స్కి. ఓకే, అండ్ ఇప్పుడు గోల్డ్ రేట్ ఏదైతే పెరిగిందో దాని ప్రకారంగా ఈ నెక్లెస్ వాల్యూ, ఓకే, ఈ నెక్లెస్ వాల్యూ నాకు తిరిగి అమ్మేస్తే ఇప్పుడు దాదాపుగా 79,000 సంథింగ్ ఉంది 22 క్యారెట్ గోల్డ్. కానీ దాంట్లో కొంచెం తరుగు అండ్ మనం అమ్మినప్పుడు ఫుల్ రిటర్న్ కాకుండా కొంచెం తగ్గించడం అట్లాంటివి సంథింగ్ జరుగుతాయి కదా, అవన్నీ కలిపి నాకు 7,400 రూపీస్ పర్ గ్రామ్కి ఇవ్వడం జరిగింది. అంటే 1,99,800 రూపీస్ రిటర్న్ రావడం జరిగింది. అంటే ఓవరాల్గా 2 lakh రూపీస్ అనుకుందాం. ఓకే, 91,000 రూపీస్ స్పెండ్ చేస్తే ఈరోజు నాకు 2 లక్షల రూపాయలు వచ్చినాయి అదే నెక్లెస్ని అమ్మినప్పుడు. అంటే జస్ట్ డబల్. అండ్ టైం పీరియడ్ ఎంత పట్టింది? దాదాపుగా ఇంకొక 3-4 months కనుక మనం తీసుకున్నామంటే 7 years టైం పీరియడ్ పట్టింది. 7 years టైం పీరియడ్లో నాకు ఈ ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో జస్ట్ డబల్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇదే అమౌంట్ని, ఇదే 91,000ని నేను గనక
మామూలుగా ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది తెలవక నేను గనక మామూలుగా బ్యాంక్‌లో వేసుకున్నాను అనుకుందాం. బ్యాంక్‌లో వేసుకుంటే రిటర్న్స్ ఎంతొస్తాయి? 6.5% వస్తది. అంటే 6.5% ఇంటూ 7 ఇయర్స్ అంటే 45.5% వస్తది. సో, 91,000కి 45.5% రిటర్న్ గనక వస్తే రూ. 1,32,405 అంటే 1,33,000 అనుకుందాం. 1,33,000 అవుతది. ఇదే మనీని గనక నేను బ్యాంక్‌లో వేసుకుంటే 1,33,000 అయితది. కానీ అదే మనీని నేను గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు నియర్లీ రూ. 2,00,000 అంటే దాదాపుగా సరే 1,40,000 అనుకున్నా కూడా రూ. 60,000 దాదాపుగా రూ. 67,000. రూ. 67,000 డిఫరెన్స్ చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. రూ. 67,000 బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల నేను ఎక్స్ట్రా సంపాదించగలిగిన. సో, ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది చాలా 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 అవసరం. ఎందుకంటే మనము ఫ్యూచర్ గురించి ఆలోచించి లాంగ్ టర్మ్‌లో గనక ఇన్వెస్ట్ చేస్తాము అంటే ఖచ్చితంగా పర్ యానమ్ మనకు 10% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో, ఆడవాళ్ళకి గోల్డ్ మీద ఒక క్రేజ్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఇష్టపడని వాళ్ళు, బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. సో, నెమ్మదిగా దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మొదలుపెట్టండి. ప్రతిసారి కొన్నప్పుడల్లా ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు 5,000, 6,000కు తులం ఉండేది బంగారం. అదే బంగారం 30,000 అయినప్పుడు కూడా అంతైనా కూడా పర్వాలేదు, కొనుక్కుందాం చిన్నగా అని చెప్పేసి స్టెప్స్ తీసుకుంటే అన్నీ సాధ్యమవుతాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీ దగ్గర అంటే ఉన్నాయి కాబట్టి మీరు కొనేసుకున్నారు అని అనుకోవచ్చు. నా దగ్గర ఉండి కొనుక్కోలేదు. నేను 4 సంవత్సరాలు నేను ఆ అమౌంట్‌ని సేవ్ చేసిన. 4 సంవత్సరాలు సేవ్ చేసి ఆ అమౌంట్‌ని ఒకటేసారి నేను గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే మోర్ ఆర్ లెస్ పర్ యానమ్ రూ. 25,000 సేవ్ చేసి 4 సంవత్సరాల తర్వాత నేను ఆ గోల్డ్ అనేది కొనుక్కోవడం జరిగింది. సో, 25,000 అంటే 25,000 డివైడెడ్ బై 12 మంత్స్ వేసుకోండి. అంటే నెలకి రూ. 2,083 మీరు సేవ్ చేసుకుంటే 4 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో, మనం సేవ్ చేసేటప్పుడు ఇంతే గదా, ఇది ఎప్పుడు కావాలి పెద్దగా అని అనిపిస్తది. చాలామంది చేసే మిస్టేక్ అదే. యాంగ్జైటీ. ఈరోజు రూ. 1 సేవ్ చేస్తానము అంటే ఇది ఎప్పుడు రూ. 100 అయితది అనే దాని గురించి ఆలోచించి యాంగ్జైటీ తీసుకుంటారు. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఒక స్టెప్ తీసుకున్న, ఒక మంచి పని చేస్తానని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఏది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రాత్రిలోనే అన్నీ జరిగిపోవు. ఖచ్చితంగా ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ చాలామందికి ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేసరికి కొంతమందికి డౌట్ ఉంటుంది. ముద్ద బంగారం తీసుకోవన్నా, ఆర్నమెంట్స్ తీసుకోవన్నా అని. కొంతమంది ఆర్నమెంట్స్ తీసుకుంటుందంటే తరుగు బొరుగు అని చెప్పి బాగా నష్టం అవుతుంది. ముద్ద బంగారం తీసుకుంటే మనకు ఎంతకైతే కొన్నామో అంత ధర మనకు వస్తుంది అని అనుకుంటారు. కానీ దాంట్లో కూడా లిక్విడిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రాక్టికల్గా నేను నా లైఫ్లో నేను చేసి ప్రాక్టికల్గా సక్సెస్ అయిన విషయాల గురించి మాత్రమే నేను మాట్లాడతా. సో, దాంట్లో ఇదొకటి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి 7 ఇయర్స్ తర్వాత అబ్సల్యూట్లీ ఆ అమౌంట్ అనేది డబల్ అయింది. అండ్ ఆ అమౌంట్ని నేను ఇంకా వేరే బిజినెస్లో వేరే విధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ మీద, నేను ఫామ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో, ఈ రకంగా మనం మంచి రిటర్న్స్ ఇచ్చే దాని మీద, అది స్టాక్ మార్కెట్ అయినా సరే, బంగారం అయినా సరే, ఏదైనా సరే మీరు పర్ఫెక్ట్గా తెలుసుకొని ప్రాపర్ నాలెడ్జ్తోని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మాత్రం కంపల్సరీ. ప్రతిసారి రాబోయే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే మాత్రం సేవింగ్ చేసుకోవడం మాత్రమే సరిపోదు. సేవింగ్స్ చేసుకోవడం అనేది ఒక ఇనీషియల్ స్టెప్ మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ఎట్లయినా సరే ఇన్వెస్టింగ్ అనేది చేసుకొని తీరాల్సిందే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే, రైట్? సో, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ఈ నెక్స్ట్ పార్ట్ 2 వీడియోతోని మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఓకే, మీరు కనుక ఛానల్లో కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.